ఈరోజు మనము రసాయన చర్యలోని రకాలలో రెండోది అయినటువంటిది రసాయన వియోగం గురించి మనం నేర్చుకుందాం. వియోగం అంటే విడిపోవడము. అంటే ఒక పదార్థాన్ని వేడి చేసినప్పుడు అది రెండు పదార్థాలుగా విడిపోతుంది. ఏదైతే రెండు పదార్థాలుగా విడిపోతుందో దాన్ని రసాయన వియోగం అంటాం. రెండు కలిపినప్పుడు కొత్తది ఏర్పడుతుందో మనము రసాయన సంయోగం అని నేర్చుకున్నాం. దీని యొక్క వ్యతిరేక పదమే రసాయన వియోగం. అంటే ఒక పదార్థాన్ని వేడి చేసినప్పుడు అది రెండు పదార్థాలుగా విడిపోయినట్టయితే ఆ చర్యని మనము రసాయన వియోగం అని అంటాము. అంటే విడిపోవడం, విడిపోయి రెండు పదార్థాలు ఏర్పడతాయి. అది మనం ఒక కృత్యం ద్వారా క్లుప్తంగా నేర్చుకుందాం. దీన్ని ఏమంటారు? రిటార్డ్ స్టాండ్ అంటారు. ఇదేంటిది? మనకు టెస్ట్ ట్యూబ్. ఇది సారాయి దీపం అంటే స్పిరిట్ అన్నమాట. దీన్ని ఏం చేస్తున్నాను? పొటాషియం పర్మాంగనేట్. దీని యొక్క పేరు KMnO4, పొటాషియం పర్మాంగనేట్. ఇదేంటిది? స్పాచులా. ఇదేంటిది? ఇన్సెన్స్ సూచిక అంటే అగరబత్తి. ఇది మ్యాచ్ బాక్స్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొంత పరిమాణంలో పొటాషియం పర్మాంగనేట్ను టెస్ట్ ట్యూబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. కొన్ని గ్రాముల పొటాషియం పర్మాంగనేట్ను టెస్ట్ ట్యూబ్లో. ఇది స్పాచులాతోనే మనం వేయాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో చేతితోనే రసాయనాలను తాకకూడదు. చూస్తున్నారు కదా ఏ కలర్లో ఉందో మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఘన స్థితిలో ఉన్నటువంటి పొటాషియం పర్మాంగనేట్. ఈ పొటాషియం పర్మాంగనేట్ను నేను ఏం చేస్తున్నాను? స్పిరిట్ ల్యాంప్ సారాయి దీపంతో వేడి చేస్తున్నాను. వేడి చేసినప్పుడు ఏం జరుగుతుందో జాగ్రత్తగా చూడండి. పొటాషియం పర్మాంగనేట్ను వేడి చేస్తున్నాను. కొంత సమయం తర్వాత టెస్ట్ ట్యూబ్లో ఉన్నటువంటి పొటాషియం పర్మాంగనేట్ అంటే వేడిని అబ్జర్వ్ చేసుకుని ఒక వాయువును పైకి పంపించే ప్రయత్నం చేస్తుంది. మనం ఇప్పుడు ఈ రసాయన చర్యలో ఉష్ణాన్ని ఇస్తున్నాం, వేడిని ఇస్తున్నాం. దీన్ని ఉష్ణ గ్రాహక చర్య అని అంటారు. దానిలో మనం ఉష్ణ మోచక చర్య, రసాయన పదార్థాలు కలిపినప్పుడు వేడి విడుదలైన దాన్ని ఉష్ణ మోచక చర్య అని అంటారు. దీన్ని ఉష్ణ గ్రాహక అంటే వేడిని ఇవ్వడం వల్ల చర్య జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చాలా జాగ్రత్తగా చూడండి. వాయువు వెలువడుతుందా లేదా ఒకసారి ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పుడు దీనికి వచ్చేటువంటి వాయువు విడుదలవుతుందా లేదా అని అంటే మనం ఒక నిప్పుతో ఉన్నటువంటి అగరబత్తిని ఈ టెస్ట్ ట్యూబ్ మూతి వద్ద అంటే దీని యొక్క టచ్ వద్ద కనుక ఉంచినట్టయితే ఈ మంట అనేది ఆక్సిజన్ను స్వీకరించుకొని మంట మండుతుంది. అంటే మనకు మంట మండాలంటే ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి. మంట ఆర్పాలంటే ఏం కావాలి? కార్బన్ డైఆక్సైడ్ కావాలి. హైడ్రోజన్ గ్యాస్ కూడా మంటను ఆర్పేస్తుంది. ఇప్పుడు జరుగుతుందా లేదా ఒకసారి మనం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నానో ఒకసారి చూడండి. అంటే మండుతున్నటువంటిది కాదు, నిప్పుతో ఉన్నటువంటి పుల్లను మాత్రమే ఈ విధంగా మండాలి. మండుతుందన్నప్పుడు దీనికి విడుదలైనటువంటి వాయువు ఏంటిది? ఆక్సిజన్ వాయువు. ఇప్పుడు చూడండి మండుతుందా లేదా చూద్దాం. అర్థమవుతుందా? అంటే దీనికి రిలీజ్ అవుతున్నటువంటి వాయువు ఏంటిది? విడుదలవుతున్న వాయువు ఏంటిది? ఆక్సిజన్ వాయువు. చూడండి, అవునా? అంటే ఒక పదార్థాన్ని పొటాషియం పర్మాంగనేట్ తీసుకుంటే మనకు రెండు పదార్థాలు వస్తున్నాయి. దీనిలో మిగిలిపోయిన పదార్థం ఒకటి ఉంది, వాయువును విడుదల చేస్తుంది. ఆక్సిజన్ వాయువు కూడా వెళ్ళిపోతుంది. అంటే ఒక పదార్థం రెండుగా డివైడ్ అవుతుంది. అర్థమవుతుందా? రెండు పదార్థాలుగా వినియోగం చెందితే దాన్ని రసాయన వియోగం అంటారు. చూడండి, అది ఎంతసేపు మాడుతుందో అంతసేపు ఉంటుంది. అంటే ఇంకా ఆక్సిజన్ వస్తూనే ఉన్నది. అంటే ఈ పొటాషియం పర్మాంగనేట్లో దాగి ఉన్నటువంటి ఆక్సిజను మనం వేడి చేయడం వల్ల దాని దగ్గర ఉన్నటువంటి వాయువు విడుదలై బయటకు వెళ్ళిపోతుంది. ఆ విడుదలైనటువంటి వాయువే ఆక్సిజన్ వాయువు. కనిపిస్తుందా? ఒకసారి మీరు చేయండి టెస్ట్. రైట్, మనం ఒకసారి చేయండి టెస్ట్. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకా విడుదల అవుతుంది. అన్నీ ఒకసారి టెస్ట్ చేయాలి. అర్థమవుతుందా? సో ఈ విడుదలైనటువంటి వాయువే మనము ఆక్సిజన్ వాయువుగా చెప్పుకుంటాము. అర్థమవుతుందా? సో ఇది
మన రసాయన వినియోగం సంబంధించినటువంటి కృత్యం. దాన్ని ఒక రసాయన సమీకరణం ఎలా రాయాలో మనం ఇప్పుడు చూద్దాం. రసాయన వినియోగానికి సంబంధించినటువంటి సమీకరణం రాద్దాం. ఇప్పుడు మనం టెస్ట్ ట్యూబ్లో తీసుకున్నటువంటి రసాయన పదార్థము KMnO4 పొటాషియం పర్మాంగనేట్. దాన్ని మనం వేడి చేసినప్పుడు K2MnO4 ప్లస్ మాంగనీస్ డయాక్సైడ్ ప్లస్ ఆక్సిజన్. ఇది ఘన స్థితిలో ఉన్నటువంటి పదార్థము, ఇది కూడా ఘన స్థితిలో ఉన్నటువంటి పదార్థము, ఇది ఘన స్థితిలో, ఇది వాయు స్థితిలో ఉన్నది. అంటే ఒక పదార్థాన్ని మనం వేడి చేసినప్పుడు అది ఎన్ని 3 పదార్థాలు ఏర్పడతాయి. 3 కావచ్చు, అంతకంటే ఎక్కువ కావచ్చు, 2 కావచ్చు. అంటే ఒక పదార్థాన్ని వేడి చేసినప్పుడు 2 కానీ అంతకంటే ఎక్కువ పదార్థాలు కనుక విడిపోయినట్టయితే దాన్ని మనం రసాయన వియోగం అంటాం. అంటే పొటాషియం పర్మాంగనేట్ బ్యాలెన్సింగ్ చేస్తున్నప్పుడు తుల్య రసాయన సమీకరణం అంటాం. అప్పుడు 2KMnO4ను మన టెస్ట్ ట్యూబ్లో తీసుకుని వేడి చేస్తే అప్పుడు K2MnO4గా ప్లస్ M1O2 ప్లస్ ఆక్సిజన్ వాయువు. దీనికి పైకి పోయింది కాబట్టి ఇది వాయువు అనేది పైకి పోయినది సింబల్ ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఒక పదార్థం నుండి 2 కానీ అంతకంటే ఎక్కువ పదార్థాలు విడిపోయినట్టయితే దాన్ని రసాయన వియోగం అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్టంటే కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్ అంటే సున్నపురాలు. ఆ సున్నపురాలను మనం తీసుకొని వేడి చేస్తే మనకు కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. అంటే ఒక్కదాన్ని వేడి చేస్తే ఇక్కడ 2 వచ్చినాయి. ఇప్పుడు ఏంటిది? సున్నపురాలు ఘన స్థితిలో ఉన్నది. అప్పుడు కాల్షియం ఆక్సైడ్ అంటే మొదటి సమీకరణం తీసుకున్నాం, సున్నం అన్నం, అది ఘన స్థితిలో ఉన్నది. ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ వేడి చేసినప్పుడు, సున్నం ప్రాణం వేడి చేసినప్పుడు సున్నం అందులో ఉండిపోతుంది. ఆ సున్నంలో దాగినటువంటి రాళ్ళలో దాగినటువంటి కార్బన్ డైఆక్సైడ్ వేడి చేయడం వల్ల అది పైకి వెళ్ళిపోతుంది కార్బన్ డైఆక్సైడ్. అంటే ఇక్కడ ఒక పదార్థాన్ని తీసుకొని వేడి చేస్తే అది 2 పదార్థాలుగా విడిపోయింది. ఇలాంటి సమీకరణాలనే మనము రసాయన వియోగంగా చెప్తున్నాము. అందరికి అర్థమైందా? సరే, ఓకే.